సంబంధించిన నాన్నకు పేరెంట్స్కి ఏదైనా బాధని ఇప్పటికీ దాచుకొని ఇప్పటికీ నాన్న వాళ్ళకి తెలియదు అన్న విషయం ఏదైనా నీ మనసులో ఉండిపోయిందా? ఇప్పటికీ షేర్ చేసుకోలేదు, వాళ్ళకి తెలియదు. నా లైఫ్ నా గురించా నీ గురించే ఏదో ఇప్పుడు ఛాన్స్ వచ్చి చెప్పడానికి అవకాశం ఉండి అలా బాధ నీలో నువ్వే దాచుకొని కుమిలిపోయిన సందర్భం? సార్, బాధ నాలోనే దాచుకొని కుమిలిపోయిన అంటే కొన్ని జాగాల్లో ఏంటంటే వెన్ ఐ వాస్ డూయింగ్ థియేటర్ అండ్ యూట్యూబ్ నేను కొంచెం చాలా చబ్బీగా ఉండేవాడిని సార్. అసలు అవును, చాలా లావుగా ఫోటోస్ చూసాను ఇప్పుడు. ఎలా తగ్గావు అసలు? అది ఆల్మోస్ట్ 2.5 years పట్టింది సార్. ఎందుకంటే ఐ యూస్ టు ఫెయిల్ ఎవ్రీ డే అనమాట. అంటే నేను ఒక డయట్ పెట్టుకుంటా, ఇదే తినాలి అనుకుంటా. బట్ నెక్స్ట్ డే ఏదో ఒక యాడ్ చూసేసరికి పిజ్జా ఇలా వస్తుంది, అంతే వెళ్ళి ఆర్డర్ చేసి తినడమే. అది సెకండ్ థాట్ లేదనమాట అప్పుడు. అండ్ ఇలాంటి చోట్ల ఏంటి ఏదంటే వెన్ ఐ యూస్ టు డూ మోస్ట్ ఆఫ్ ద థియేటర్ నాకు చబ్బీగా రిలేటెడ్ రోల్సే ఇచ్చేవారు. ఈవెన్ దో ఇట్ వాస్ దాంట్లో కూడా చేసావు? యా, డెఫినెట్లీ చేశాను. ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా అలాంటి క్యారెక్టర్స్ కొన్ని ప్లేస్ కి. సో అలాంటి దీంట్లో సో తెలుగులో ఫస్ట్ తప్ప అక్కడ ఎన్ని చేసావు? తమిళ్లో థియేటర్ నేను ఆల్మోస్ట్ 7 years నుంచి టాకింగ్ అబౌట్ ప్లేస్. థియేటర్ కన్నడలో ఒక సినిమా చేశాను సార్. బట్ బై వెన్ ఐ వాస్ డూయింగ్ దట్ మూవీ ఆల్సో ఐ యూస్ టు వే సమ్వేర్ అబౌట్ 90 kilos. అంటే ఒక పేద చేపలు పట్టేవాడు కొడుకు అనమాట అందులో. సో ఆ రోల్కి అది కొంచెం బయట తెలియలే, షర్ట్ అన్ని వేస్తే, బట్ లైక్ మెయింటైన్ అయింది బాగా. దానికి ఒక విలేజ్ స్టైల్ లుక్, మొత్తం హెయిర్ మీరు చూస్తే కనిపిస్తుంది దాంట్లో. అండ్ అలాంటి దీంట్లో కూడా ఐ వాజ్ వెరీ బాడీ కాన్షియస్ అనమాట. చాలా హెవీగా, లైక్ ఐ యూస్ టు హ్యావ్ లైక్ కొంచెం ఫ్లాబ్స్ ఆన్ ద సైడ్ అన్నీ. అండ్ థియేటర్లో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఒక ప్లేలో ఏంటంటే ఒక షర్ట్లెస్ దీనిగా రావాల్సింది. అంటే వానర్సిన రామాయణం ప్లే చేస్తున్నాను నేను, జాంబవంతుడు క్యారెక్టర్ వేయాల్సింది. ఒక భాలు మొత్తం ఫర్రీ ఇవన్నీ వేసి ఇంత దిబ్బగా ఉంటాడు కాబట్టి ఈజీగా ఉంటుందని వేయించారు. అది చేస్తున్నప్పుడు నా కో స్టార్స్ కానీ నా ఉన్న డైరెక్టర్ కానీ అందరూ రోజు వెక్కిరించేవారు నన్ను. లైక్ ఎవ్రీ డే, లైక్ ఆ ఫోకస్ పెట్టుకొని ఆల్మోస్ట్ దాని తర్వాత మొత్తం పనిచేసి ఐ బికేమ్ సో బాడీ కాన్షియస్ దట్ లేదు ఇది వచ్చినా నేను కంట్రోల్ చేసి దీనికి తినకూడదు. అండ్ అలాంటివన్నీ లైక్ నాకు తెలియలేదు నేను ఈ విషయం అమ్మకి తీసుకెళ్ళొచ్చా, లేకపోతే నాన్నకి తీసుకెళ్ళొచ్చా, లేకపోతే నేనే దీన్ని డీల్ చేసుకోవచ్చా. ఎందుకంటే నేను ప్రతి వచ్చిన విషయం వాళ్ళకి తీసుకెళ్ళాను అనుకోండి, నాకు ఇండివిజువాలిటీ, నాకు ఐడెంటిటీ ఉండదు. లైక్ నేనే నేర్చుకున్నాను, నేనే చేశాను. బికాస్ ఇఫ్ దే కీప్ బేబీయింగ్ మీ, నేను ఎప్పుడు పెరగలేను. దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. సో అలాంటి విషయాలు, లెట్ ఇట్ బీ మై వెయిట్, లెట్ ఇట్ బీ విత్ మై పాస్ట్ రిలేషన్షిప్స్, ఆర్ లెట్ ఇట్ బీ విత్ మై ఎడ్యుకేషన్, కొన్ని ఫ్యాక్టర్స్ ఇటు అటు వచ్చాయి. అండ్ మై ఫ్రెండ్స్, పీపుల్ దట్ హ్యావ్ లాస్ట్ విత్ ఫ్రెండ్షిప్స్. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు దే ఆర్ లైక్ స్ట్రేంజర్స్ టు మీ అనమాట. బట్ పీపుల్ హూ ఆర్ స్ట్రేంజర్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ టుడే. సో ఆ బ్యాలెన్స్ మీద వాడే డిసైడ్ చేస్తారు సార్. మనం ఏది లాస్ అయ్యామని మనం ఏడ్చేమనుకోండి, ఆ లాస్నే అలా గుర్తుకుంచుకొని పాస్ట్లోనే లివ్ చేస్తాం అనమాట. ఆ లాస్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం, దాంతో మూవ్ ఆన్ అవ్వాలి. లాస్ కుడ్ బీ ఇన్ ఎనీథింగ్. Like it could be your failure, it could be your friends, it could be your family, it could be anybody, sir. A loss ఆ రోజు అయింది, ఆ లాస్కి అయిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్, ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఉండేది కాబట్టి ఆ లాస్ అవడం వల్ల నాకు బాధపడుతున్నది అనేసి. సో ఆ బాధపడడం వల్ల దాన్ని ఒక స్ట్రెంగ్త్గా తీసుకొని యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. ఆ పాస్ట్లో అయింది పాస్ట్లోనే మర్చిపో. ప్రెసెంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి తీసుకుంటావు, దానివల్ల మూవ్ ఫోర్త్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ బెటర్. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా రిజల్ట్ ఏమవుద్దో నాకు తెలియదు కానీ నేను చూడలేదు సినిమా. నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అవుతావు అని అయితే అనిపిస్తుంది నటరాజ్. అంటే మంచి హీరో అవుతావు నాకు తెలియదు కానీ మంచి ఆర్టిస్ట్ అయితే అవుతావు. అంటే ఎంత అంటే ఆ ఎథిక్స్, ఆ క్యారెక్టర్ ఉన్నవాడు ఎప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడు నాకు తెలిసి. అండ్ ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పటివరకు దాచిపెట్టిన ఏదైనా బాధాకరమైన విషయాలు ఏదైనా ఉంటే చెప్పమంటే ఏదో చెప్పారు కదా, మీరు అలా అబ్బాయిలకు పిల్లలకి తెలియకుండా మీ మనసులోనే దాచిపెట్టుకున్న ఏదైనా బాధాకరమైన విషయం ఏదైనా ఉందా ఇప్పుడు చెప్పడానికి? పిల్లలకి తెలియకుండా బాధాకరమైన విషయం అనేసి ఏదో వాళ్ళకి తెలియొద్దు ఎందుకులే అని అనుకునే విషయాలు చాలా ఉంటాయి కదా. ఉంటాయి, బట్ నాకు ప్రాక్టికలీ అలాగే ఎప్పుడు, ఎందుకంటే నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను, వెరీ సింపుల్ లైఫ్. చెప్తే నెంబరు, నేను 5 star హోటల్స్ కూడా మేబీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళుంటానేమో, టిఫిన్ చేయడానికో లంచ్ చేయడానికో తప్పిస్తే. సిటీ బస్సులో తిరిగారా మీరు? సిటీ బస్సులో డెఫినెట్లీ సిటీ బస్సులోనే కాలేజీకి పంపించేవాడిని వెళ్ళాలి అనేసి. సో అలాంటి నాకైతే ఏం లేవు. సీక్రెట్స్ అనేవి వెళ్ళి పెట్టుకోలేదు లైఫ్లోని. పెట్టుకోలేదు అంటే పెట్టుకోవాల్సిన అవసరమే రాలేదు నాకు యాక్చువల్లీ. సో పిల్లలతో దాచాలి అన్నది నథింగ్ లైక్ దట్.
కాలేజ్ సెకండ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ సిటీ బస్సు లేకపోతే ఫ్రెండ్ బైక్లో వెళ్ళడం లేకపోతే షేర్ ఆర్డర్ తీసుకోవడం టిల్ సెకండ్ ఇయర్ ఎండ్ ఆల్మోస్ట్. కానీ లైఫ్లో చాలా సాడ్ ఇన్సిడెంట్ ఉందంట, అది లవ్ స్టోరీ మేబీ. డెఫినెట్లీ లవ్ స్టోరీ. అది ఏంటి అంటే ఎంత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత రేంజ్లోకి వెళ్ళిపోయావంట? ఎస్ సార్, ఆల్మోస్ట్ అది ఉంది. ఒక అమ్మాయి అనమాట, లైక్ షీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టిల్ వన్ పాయింట్, ఒక 8 years 7 years ఫ్రెండ్. తర్వాత షీ వాజ్ మై గర్ల్ ఫ్రెండ్ లాంటిది. అండ్ ఇట్ వాస్ క్వైట్ సీరియస్. అంటే ఈవెన్ దే నో అబౌట్ ఇట్, ఈవెన్ హర్ పేరెంట్స్ నో అబౌట్ ఇట్. అండ్ తనతో పెద్ద ఇదేంటంటే షీ డెంట్ వాంట్ మీ టు ఫాలో మై ప్యాషన్ బేసిక్లీ. అంటే మూవీస్ ఇది వద్దు, గెట్ అ డే జాబ్. మా నాన్న ఇక్కడ ఇలా ఒక పెద్ద దీంట్లో పనిచేస్తున్నాడు, సో గెట్ అ డే జాబ్ సో ఐ కెన్ అపాయింట్ యూ దేర్ అస్ అ గుడ్ పొజిషన్ అనేసి. బట్ దెన్ సంథింగ్ లెడ్ టు ఇట్ didn't work out, and that obviously put me into one phase అనమాట. ఒక 1 year వరకు నాకు ఏం చేయాలో అసలు బొర్ర తిరగలే. అంటే దట్ వాస్ ద 1 year that was a bad year of my life అనమాట. బికాస్ ఐ థాట్ ఒక పాయింట్కి లైక్ ఐ వాస్ డిస్టెన్సింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆల్సో, హూ ఆర్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ లైక్ ఇంట్లో కూర్చోవడం, లైక్ టైంకి పడుకోవడం కాదు, చెత్త పెత్తడం తినడం, గాట్ ఇన్ టు సమ్ బ్యాడ్ కంపెనీ. సో ఇట్ వాస్ అన్నెసెసరీ అనుకుంటా 1 year. లైక్ ఐ కుడ్ నేను చెప్పినట్టు పాస్ట్లో లివ్ చేశాను అనమాట 1 yearకి. ఓకే. బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ వాస్. అప్పుడు అబ్బాయికి మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంటి ఆ టైంలో? అప్పుడు గైడెన్స్ అంటే ఒకటే మాట, ఏది జరుగుతున్నదో మంచే జరుగుతుంది. నాకున్న పాయింట్స్ అదే కదా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇంకా చిన్న కుర్రాడివి, నీకు బోల్డ్ లైఫ్ ఉన్నది ఫ్యూచర్లో, అంబిషన్ అనేది ఒకటి ఉన్నది కాబట్టి. సో నేను మా వైఫ్ ఇద్దరు అదే చెప్పేవాళ్ళం. బట్ కొంచెం విల్ పవర్ స్ట్రాంగ్ చేసుకో. రాంగ్ కంపెనీ ఉంది నీకు ఇప్పుడు, ఆ కంపెనీ మంచిది కాదు. ఆ కంపెనీని నువ్వు కట్ చేసుకో. కట్ చేసుకుంటే నువ్వు బాగుపడతావు. లేదు అంటే నేనేం చేయలేను, బికాస్ ఐ కెన్ లీడ్ ఏ హార్స్ టు ద పాండ్, ఐ కెనాట్ లెట్ ద హార్స్ డ్రింక్ ద వాటర్. నేను మంచి జాగాకి మంచి మారడానికి చెప్పగలను, నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. లేదు అంటే నేనేమి చేయలేను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్ నువ్వే లీడ్ చేసుకోవాలి. సో థింక్ అబౌట్. అది చాలా క్లియర్గా చెప్పావు. లిటరలీ ద గాడ్ ఈజ్ సో గ్రేట్. వాడు విన్నాడు, వాడికి అర్థమైంది, దాంట్లోంచి జంప్ చేసి బయటకు వచ్చాడు. సో టుడే హీఈస్ ఎ సక్సెస్ఫుల్ బాయ్. ఇక పర్సనల్ లైఫ్లో అంటే మీరు అలా గైడ్ చేయగలిగారు, ఎవ్రీ మినిట్ మీకు తెలుస్తుందేమో. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామో అది మీ చేతిలో ఉండదు. ఇంకా పరిచయాలు మీ చేతిలో ఉండవు, అవేవి మీ చేతిలో ఉండవు. ఈ విషయాలలో ఎలా గైడ్ చేస్తారు? ఎలా పర్సన్స్తో మీరు రిలేషన్స్ ఉంచుకోవాలి అన్న విషయాలలో? తనకి చాలా చిలక్కి చెప్పినట్టు చెప్పుంచాను. సినిమా ఇండస్ట్రీలో వెళ్తున్నావు, నీకు పేరు వస్తున్న కొద్దీ నీకు సర్కిల్ పెరుగుతుంది. వచ్చిన సర్కిల్ ఎవరైతే నీకు కమాన్ లెటస్ హ్యావ్ డ్రింక్స్ టుగెదర్, కమాన్ లెటస్ హ్యావ్ స్మోక్ టుగెదర్, కమాన్ లెటస్ గో విత్ ద గర్ల్స్, ఇలాంటివన్నీ ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళతో కేర్ఫుల్గా ఉండు. ఎందుకు అంటే ఇందాక మీకు మాట చెప్పాను, ఎప్పటిదాకా అయితే వెలుగులో ఉంటారో నీ చుట్టూరా జనాలు ఎక్కువ ఉంటారు, చీకట్లో వెళ్ళిపోతే నీ షాడో కూడా నీతో ఉండదు అనేసి అదే మాట వాడితో చెప్పాను. ఇవాళ నువ్వు వెలుగులో వస్తున్నావు కాబట్టి నీకు తెలియకుండా ఎంతోమంది నీకు వచ్చేస్తారు నీ చుట్టూరా. అలాంటి వాళ్ళతో కేర్ఫుల్గా ఎలా ఉండాలి అనేది నీకు నువ్వే గైడ్ చేసుకోవాలి. నేను ఉండను నీ వెనకాల ప్రతి చోట. ఒకవేళ నువ్వు కానీ నిన్ను నువ్వు గైడ్ చేసుకోలేకపోతే రేపు నువ్వు చీకట్లో వెళ్ళిపోయావంటే నీ షాడో కూడా నీతో ఉండదు. రెస్ట్ ఈజ్ యువర్స్. అలాంటి అనుభవాలు మీ కెరీర్లో ఎదురయ్యాయా? మీరు స్టార్డమ్లో, అంటే ఇప్పటికీ మీరు స్టారే, బట్ ఇంకా సూపర్ స్టార్డమ్ చూసినప్పుడు ఉన్న మనుషులు ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు లేరు అసలు నాతో. ఎవరైతే నాకు నిజంగా క్లోజ్ అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. దోస్ హూ వర్ మై వెల్ విషెస్. కానీ నా స్టార్డమ్ వల్ల నాకు నువ్వు ఇంత శాలరీ తీసుకుంటున్నాడు, వీడి స్టేజ్లో ఉన్నాడు, వీడితో కారులో తిరుగుతున్నావు, వీడితో, అలాంటి వాళ్ళు ఎవ్వరూ ఆల్మోస్ట్ లేరు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాను కదా, సో నాకు తెలిసేది. తెలిసిన తర్వాత తెలిసినా సరే నాకెవరు బ్యాక్ బోన్ అనేసి లేరు కదా, గాడ్ ఫాదర్ అలాంటి వాళ్ళు చెప్పడానికి. అట్లీస్ట్ తనకి చెప్పడానికి అంటే నేను ఉన్నాను పక్కన వెనకాతల ఎక్కడైనా సరే. నాకు అనేసి ఎవరు లేరు. మా నాన్నకి సినిమా తెలియదు, ఫ్యామిలీకి ఎవరికి సినిమా తెలియదు. అలాంటి నేపథ్యంలో
కొంతమంది తెలియకుండా నాతో పాటు ట్రావెల్ చేశారు, నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేశాను. బట్ తర్వాత వాళ్ళ సెల్ఫిష్ మోటివ్ ఏమిటి అన్న సంగతి నాకు అర్థమైంది. అర్థం అవుతున్న కొద్దీ ఒక్కొక్కరితో నేనే దూరం అయిపోయాను. వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. గ్రాడ్యువల్గా ఐ కేమ్ అవే. వెరీ సింపుల్.